fearful people, they will have the depression. భీతి చెందిన వారు కృంగిపోతారు, నిరాశ చెందుతారు. And second reason for depression, the Bible says, కృంగుదల కలగడానికి రెండవ కారణం ఏంటంటే బైబిల్ చెప్తోంది, look at the life of Elijah. ఏలియా జీవితాన్ని గమనించి చూడండి. He left his servant alone and walked to the wilderness alone. ఏలియా ఏం చేశాడంటే తన దాసుని ఒక చోట ఉంచేసి అరణ్యములో ఒంటరిగా వెళ్ళిపోయాడు. He left the servant and walking all alone in the wilderness. తన దాసుని ఒక చోట ఉంచి ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళాడు. Until that time he had a fellow man. అంతవరకు ఆయన యొద్ద ఒక సహవాసము, తన అనుచరుడు ఉన్నాడు. Now he became a lonely person. ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. He became a lonely person. ఒంటరివాడయ్యాడు. The lonely people always the depressed people. గమనించండి, ఎప్పుడు చూసినా నిరాశ కృంగిపోయినటువంటి వారు ఎవరు అంటే ఒంటరివారు. The lonely people always the depressed people. ఒంటరిగా ఉన్నవారు ఎప్పుడు కూడా కృంగిపోయినటువంటి వారుగా ఉంటారు. Number 2, lack of fellowship. రెండవ కారణము కృంగుదల కలగడానికి, నిరాశ కలగడానికి ఏంటంటే సహవాసము లేకపోవడం. Lack of fellowship. సహవాసము లేకపోవుట. So you need the fellowship. కనుక మీకు సహవాసము కావాలి. You need fellowship. మీకు సహవాసము కావాలి. God is a God of fellowship. మన దేవుడు సహవాసము చేసే దేవుడు. God is a God of fellowship. మన దేవుడు సహవాసము చేసే దేవుడు. Father, Son and the Holy Spirit in Trinity there is fellowship. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో మనకు సహవాసము కనిపిస్తోంది. In the Bible, Old Testament and New Testament book is the book of fellowship. బైబిల్ గ్రంథములో కూడా పాత నిబంధన, కృత నిబంధన, ఈ గ్రంథము సహవాసపు గ్రంథముగా ఉంటా ఉంది. But we are not independent, but we are interdependent. మనలో ఏ ఒక్కరము కూడా ఇండిపెండెంట్ కాదు, కానీ ఒకరి మీద ఒకరము పరస్పరముగా ఆధారపడినటువంటి వారము మనం.